వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. నేను మీ విద్య. తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఇటీవల జరిగిన కేసుల వివాదం సెంట్రల్ మినిస్టర్ పదవికి ముప్పు తెచ్చిపెట్టిందా అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. బండి సంజయ్ కుమారుడి చుట్టూ వివాదాలు, పోలీస్ కేసులతో చివరకు సంజయ్ రాజకీయ భవిష్యత్తే ప్రమాదంగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కమలం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ వివాదాల నేపథ్యంలో బండిని కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించేందుకు హైకమాండ్ తుది నిర్ణయానికి వచ్చిందనే అంశాలు ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. బండి సంజయ్ ను తప్పిస్తున్న అధిష్టానం తెలంగాణకు ఏకంగా 2 కేంద్ర మంత్రులను కేటాయించేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కమలం పార్టీ పెద్దల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ఫైర్ బ్రాండ్ లీడర్ డికే అరుణ, మరో సీనియర్ నేత డాక్టర్ కె లక్ష్మణ్లను మోదీ కేబినెట్ లోకి తీసుకునేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. రాజకీయాలు అంటేనే క్లీన్ ఇమేజ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ప్రధాని నరేంద్ర మోదీ. కానీ గత కొంతకాలంగా బండి సంజయ్ కుమారుడి చుట్టూ నడుస్తున్న వివాదాలు, నమోదైన కేసులు బీజేపీ జాతీయ నాయకత్వాన్ని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నట్లు ఆ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఇక్కడి స్థానిక నేతల కుటుంబ సభ్యుల ప్రవర్తన మైనస్ గా మారుతుందని ఆర్ఎస్ఎస్ సైతం ఇప్పటికే నివేదికలు సైతం అందించినట్లు పార్టీ వర్గాల నుంచి టాక్. ఒకవైపు అవినీతి అరాచకాలపై పోరాడుతుంటే కేంద్ర మంత్రి కొడుకే వివాదాల్లో చిక్కుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని భావించిన అధిష్టానం నాయకత్వ మార్పులు దిశగా అడుగులు వేస్తోందట. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఇది పెద్ద అస్త్రంగా మారడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పార్టీకి నష్టంగా మారింది. ఈ నష్టాన్ని పూడ్చడానికే క్రమశిక్షణ విషయంలో ఎంతటి వారినైనా పక్కన పెట్టే మోదీ, అమిత్ షాలు బండి సంజయ్ విషయంలోనూ అదే స్థాయిలో కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారట. మరోవైపు బండి సంజయ్ అంటే ఒక మాస్ లీడర్, ఫైటర్. ఆయన హయాంలోనే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందనేది వాస్తవం అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ పెద్దలే అంటున్నారు. కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆయన కేవలం తన సొంత నియోజకవర్గం లేదంటే కొన్ని జిల్లాలకు పరిమితం అయ్యారనే విమర్శలు కూడా పార్టీలోనే వ్యక్తమయ్యాయి. దీనికి తోడు కొడుకు కేసుల వ్యవహారంలో ఆయన డిఫెన్స్ లో పడిపోయారు. తెలంగాణ బీజేపీలో అంతర్గతంగా ఉన్న గ్రూప్ రాజకీయాలు కూడా ఈ వేటుకు ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. సంజయ్ ఇమేజ్ డ్యామేజ్ కావడం వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు సార్వత్రిక సమీకరణాల్లో పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని తేలడంతోనే ఆయనకు ఉద్వాసన పలికేందుకు లైన్ క్లియర్ అయ్యిందని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. తెలంగాణలో మోదీ డబుల్ ఇంజన్ ప్లాన్ వేశారు. ఇందులో మొదటి అస్త్రం గద్వాల్ కోట మహారాణి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కాంగ్రెస్ హయాంలోనే మంత్రిగా పనిచేసిన డీకే అరుణకు పాలమూరుతో పాటు దక్షిణ తెలంగాణపై గట్టి పట్టుంది. ఆమెను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా బీజేపీ ఆశీస్సులున్న లాభాలు బలంగా ఉంటాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణలో సగానికి పైగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి డీకే అరుణ సరైన అస్త్రంగా భావించడం మోదీ మొదటి వ్యూహంగా తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణలో కాంగ్రెస్ వైపు ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని బీజేపీ వైపు తిప్పుకోవడానికి ఇదే సరైన నిర్ణయమని డిసైడ్ అయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో బీజేపీని రేసులోకి తేవడానికి డీకే అరుణకు మంత్రి పదవి ఇవ్వడం అత్యంత కీలకం కాబోతుందని అంచనా వేస్తోంది. తెలంగాణ నుంచి మోదీ కేబినెట్ లోకి రాబోతున్న మరో కీలక నేత డాక్టర్ కె లక్ష్మణ్. వివాదాలకు అత్యంత దూరంగా ఉండే లక్ష్మణ్ పార్టీకి నమ్మకమైన సైనికుడు. ప్రస్తుతం ఆయన ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వెనుక అమిత్ షా మైండ్ గేమ్ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ జనాభాలో 50% పైగా ఉన్న బీసీల ఓట్లు ఏ పార్టీకైనా కీలకంగా మారతాయి. అలాంటి సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్ కు కేబినెట్ హోదా ఇస్తే బీసీలకు బీజేపీ పెద్దపీట వేసిందనే ఇమేజ్ బలంగా వెళ్తుంది. వీటితో పాటు లక్ష్మణ్ పై ఎలాంటి అవినీతి, వివాదాస్పద కేసులు లేకపోవడం సైతం ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ క్యాడర్ ను నడిపించడంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ఇదే అస్త్రాన్ని వాడి మేయర్ పీఠం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఇద్దరికి కేబినెట్ లో చోటు కల్పించడం ద్వారా తెలంగాణలో అటు అప్పర్ క్యాస్ట్, ఇటు బీసీ వర్గాలను సమానంగా బ్యాలెన్స్ చేయవచ్చని బీజేపీ హైకమాండ్ గట్టిగా నమ్ముతోంది. బండి సంజయ్ ను తప్పించిన ఈ ఇద్దరి ఎంట్రీతో క్యాడర్ లో సరికొత్త జోష్ వస్తుందని ఢిల్లీ పెద్దల అంచనా. ఈ మార్పులు
అధికారికంగా జరిగితే తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. కొడుకు చేసిన పొరపాట్ల వల్ల ఒక పవర్ఫుల్ లీడర్ తన కేంద్ర మంత్రి పదవిని కోల్పోవడం అనేది బండి సంజయ్ కెరీర్ లోనే అతిపెద్ద మైనస్ గా పిగిలిపోతుంది. అయితే ఈ మార్పును బీజేపీ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది, క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారుతుంది. మరోవైపు డీకే అరుణ, కె లక్ష్మణ్ తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్ కు బ్రేకులు వేయగలరా? మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ తెలంగాణలో కమలం పార్టీని ఎంతవరకు వికసింపజేస్తుందో చూడాలి. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు తెలంగాణ రాజకీయాల్లో ఖాయంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.